హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారా, నేనైతే జొన్న పిండి అండి, ఇది జొన్న రొట్టె చేయబోతున్నాను. చాలామందికి తెలుసు, కాకపోతే ఇంకొందరికి తెలియదండి జొన్న రొట్టె ఎలా చేస్తారు ఏంటి అని అసలు తెలియదు. ఇవైతే పచ్చ జొన్నలండి. నేను ఇందులో 5 kgs జొన్నలలో ఒక పావు కేజీ మెంతులు కలుపుతానండి. ఎందుకంటే కొంచెం హెల్త్కి మంచిది కదా మెంతులు కూడా, అలా అనేసి మెంతులు అయితే కలుపుతాను. చూస్తున్నారా, ఇది మనం ఇప్పుడు చపాతీ పిండిలో మెత్త కలుపుకోవాలి. చూస్తున్నారా, ఇలా అయితే కలిపేసుకున్నాను. చేతికి అయితే అంటట్లేదు. ఇప్పుడు దీన్ని మనం రొట్టెలో కొట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, పీట మీద ముందుగా కాస్త పొడి పిండి వేసుకోవాలి. దీని తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పిండిని అయితే మనం ఇంతే ఇలా ఒక ముద్దలా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, నా చేతికి అయితే పిండి అంటట్లేదు. మీరు ఇలా కలుపుకుంటే రొట్టె బాగా వస్తుంది. ఇంతే. ఇలా చేతితో చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఇలా పలుచగా చేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా చేసుకోవాలన్నమాట. పిండిని కొంచెమే తీసుకున్నాను కదా, సో అందుకని ఇలా వచ్చింది. కాకపోతే ఇంకొంచెం తీసుకోవాలి. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా చేసుకోవాలో, ఓకేనా. ఇలా పెనం వేడయ్యాక ఇలా కాల్చేయాలి. ఇప్పుడు మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఈలోపు నెక్స్ట్ ఇంకోటి చేయాలి కదా, సో సేమ్ ప్రాసెస్, సేమ్ అన్నమాట, సేమ్ ప్రాసెస్. అర్థమైంది అనుకుంటున్నాను. అంటే చాలా వరకు జొన్న రొట్టె ఎలా చేయాలి ఏంటి అనేది తెలియదు అనమాట చాలామందికి. సో అందుకనేసి ఈ వీడియో అనమాట. సో చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుందా, చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి. సో మనకి రొట్టె వేడవుతుందని తెలుస్తుంది. సో మనకి ఇక్కడ పిండి ఉంది కదా, పిండి అంతా పోవడానికి నేను వాటర్లో చేయి పెట్టేసి పిండి అయితే తడుపుతున్నా. అంటే ఇలా చేస్తే చేయి కాలదా అంటారు, కాలుతుంది. సో నాకు రోజు చేస్తున్నాను కదా, అలవాటు అయిపోయింది అంతే. కొందరేమో క్లాత్ తీసుకొని పెడతారు, నేనేమో డైరెక్ట్ అటాక్ అన్నమాట. చూస్తున్నారా, సో మనకి రొట్టె అయితే సగం కాలిపోయింది. ఇంతే, ఇది మన జొన్న రొట్టె. చాలా బాగుంటుంది, హెల్తీ ఫుడ్ కూడా. మనకి డైలీ రైస్ తినే బదులు ఒక పూట అన్నం తినేసి నైట్ టైంలో ఇలా రొట్టె తిన్నా చపాతీ తిన్నా హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఎందుకంటే డైలీ రైస్ తినడం వల్ల కూడా మంచిది కాదు హెల్త్, ఓకేనా. హెల్త్ గురించి కూడా కొంచెం చూసుకోవాలి కదా మనం. సో అలా దీనికి ఏ కర్రీ అయినా బాగుంటుందండి. సో ఒకసారి ట్రై చేయండి. మీ ఊర్లో దీన్ని ఏమంటారో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా తెలంగాణ సైడ్ అయితే జొన్న రొట్టె అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో, మీరేమంటారో ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్టింగ్ మాకు ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.